ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ అని కాదు, జిహెచ్ఎంసీ కౌన్సిల్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసినాం. గత 3 సంవత్సరాలుగా కార్పొరేటర్స్గా ఎన్నికైన తర్వాత 3 సంవత్సరాల్లో కనీసం 30 గంటలు, 30 కన్నా తక్కువనే, కానీ 30 గంటల కన్నా తక్కువ సమయం కూడా ప్రజా సమస్యలపైన చర్చ జరగలేదు. ప్రతిసారి ఏదో ఒక నెపంతోనో, అవినీతి ఆఫీసర్ల నిర్వాహకంతోనో కౌన్సిల్ ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతా ఉంది, చర్చ సరిగ్గా జరగట్లేదు. జిహెచ్ఎంసీ సెక్షన్ 81C యాక్ట్ ప్రకారం ప్రతి 3 నెలలకి జరగాల్సినటువంటి కౌన్సిల్ సమావేశం 6 నెలలు అయినప్పటికీ కూడా పెట్టట్లేదు. పెట్టిన ప్రతిసారి కూడా తూతూ మంత్రంగా చర్చ లేకుండా, ఏదైతే అజెండా పెడతా ఉన్నారో ఆ అజెండా పైన డిస్కషన్ లేకుండా, ప్రశ్నలు ఏవైతే సభ్యుల దగ్గర తీసుకోవాల్సిన ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు కూడా కనీసం పూర్తిగా చర్చకు రానియకుండా, సభ్యులకు కూడా పూర్తిగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, అంత తొందర ఏమొచ్చింది? కౌన్సిల్ సమావేశం 2 గంటల్లో 3 గంటల్లో పెట్టేదే 6 నెలలకు ఒకసారి, దాంట్లో కూడా 2 నెలలకి 3 నెలలకు ఒక్కసారి కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ముగించాల్సినటువంటి తొందరపాటు ఎందుకు? ఈరోజు మనందరినీ భాగ్యనగర్ ప్రజలు ఎన్నుకున్నది ప్రజా సమస్యలపైన చర్చించడానికి. ప్రజల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. ఒకవైపు కుక్కకాటుతోటి అనేక మంది పసిపిల్లలు చనిపోతూ ఉన్నారు. నాలా పనుల నిర్లక్ష్యంలో అనేక మంది పసిపిల్లలు చనిపోతూ ఉన్నారు. ఒక కలాసిగూడ కానీ, ఒక అంబర్పేట కానీ, నిన్న మనకి రాకపోయినా కూడా శంషాబాద్లో కూడా ఒక ఘటన జరిగింది. అదే కాకుండా ఇంజనీరింగ్ పనుల జాప్యం, అవినీతి అధికారుల నిర్వాహకం, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఒక అర్బన్ బయోడైవర్సిటీ తీసుకున్నా, టౌన్ ప్లానింగ్ తీసుకున్నా, ఏ ఒక్క డిపార్ట్మెంట్ తీసుకున్నా పూర్తిగా అవినీతిమయమైంది. జిహెచ్ఎంసీలో పూర్తి స్థాయిలో కింద నుంచి మీద వరకు ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఒకవైపు లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్లు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇష్టానుసారంగా వాళ్ళకు కావాల్సిన మంత్రులకు ఊడిగం చేస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ జిహెచ్ఎంసీని జలగల్లా పట్టుకొని జిహెచ్ఎంసీ రక్తాన్ని తాగుతూ ఉన్నారు. డిప్యుటేషన్ పైన అవసరం లేకుండా అనేక మంది అధికారులు ఇక్కడికి వచ్చి మరి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బాన్ జిహెచ్ఎంసీ అంటాం మనము. బాన్ జిహెచ్ఎంసీ ఇక్కడ జిహెచ్ఎంసీలో చేసిన ఎంప్లాయీస్ కన్నా కూడా ఎక్కువ కాలం వీలే ఉంటున్నారు. వాళ్ళకన్నా 2 3 జీతాలు వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు పని చేసేవాడు జిహెచ్ఎంసీలో పనిచేస్తూ ఉన్నాడు. నార్మల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో, పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. శానిటేషన్కి సంబంధించి అనేక స్కామ్లు జరుగుతూ ఉన్నాయి. మొన్న మీరు కూడా నడిపిర్రు. దానిలో ఒక అధికారులు ఒకరిని బాధ్యత చేయాలని చెప్తారు, కానీ కనీసం దీనిపైన రివ్యూ చేసి ఎవరు బాధ్యులను చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎక్స్ట్రా స్వీపింగ్ యూనిట్స్ గురించి ప్రతి కౌన్సిల్ సమావేశంలో అందరు సభ్యులు అడుగుతారు, కానీ స్వీపింగ్ మెషిన్స్ రావు. బిల్లులు మాత్రం కోట్ల రూపాయల్లో చెల్లించబడతాయి. ఎట్లా చెల్లించబడతాయి? ఇంత అవినీతి జరుగుతున్న ప్రతి డిపార్ట్మెంట్లో అత్యవసరమైన శానిటేషన్ ఈరోజు మా దేశంలోనే నెంబర్ 1 అని చెప్తూ స్వచ్ఛ సర్వేక్షణలో అనేక అవార్డులు తీసుకుంటున్నటువంటి భాగ్యనగరము కేవలం మ్యానిపులేటెడ్ అవార్డు తీసుకుంటారని నేను చెప్తా ఉన్నాను. స్వచ్ఛ సర్వేక్షణ టీం ఇక్కడ వచ్చినప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి శానిటేషన్ సిబ్బందితోటి ఫీడ్బ్యాక్స్ కంటిన్యూస్గా ఇక్కడ ట్యాంపర్ చేసి, లోకల్గా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ వాళ్ళ అధికారులు కొంతమంది ట్యాంపర్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సంస్థల్ని మోసం చేస్తూ దొంగ అవార్డులు తీసుకుంటున్నారని అనేక మంది చెప్పినప్పటికీ కూడా దానిపైన ప్రయోజనం లేదు. ఈరోజు ఫుడ్ అల్ట్రేషన్, పాల కల్తీ నుంచి మొదలు పెట్టుకొని ప్రతి ఒక్క ఆహారం కల్తీ ఉంటే దానిపైన నిర్వాహక సమావేశం పెట్టడంతో మరో గచ్చదరం లేక మేము మరి హైకోర్టుకు పోయి ఒక రిట్ పిటిషన్ని ఫైల్ చేయడం జరిగింది. రిట్ పిటిషన్ అడ్మిట్ అయ్యి రిట్ పిటిషన్ నెంబర్ 28192024 ఈ రిట్ పిటిషన్ మరి మండే బహుశా బెంచ్ మీదకి వస్తుంది అనుకుంటాం. ఈ రిట్ పిటిషన్ ద్వారా అయినా సరే ఈరోజు జిహెచ్ఎంసీలో పాలక మండలి సమావేశం జరగాలని ఆశిస్తున్నాము. నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో ఒక చీకటి రోజు. ఈరోజు చట్టసభలు నడిపించడానికి కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉందంటే, ఇంత చిత్తశుద్ధి లేకుండా అధికార వ్యవస్థ, బ్యూరోక్రసీ నడుస్తుందా, లేకపోతే అధికార యంత్రాంగం నడుస్తుందా, మన పరిపాలన వ్యవస్థ నడుస్తుందా? మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎవరు తెచ్చుకోవాలన్నది వాళ్ళకే వదిలేస్తున్నా, తప్పు ఎవరిదో వాళ్ళే తెలుసుకోవాలి. కమిషనర్ గారు తప్ప, మేయర్ గారు తప్ప, ఇంకా ఇతర అధికారులు తప్ప తెలియదు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేసేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పారు,
మీరు ప్రతిపక్షం ఎంతసేపు మాట్లాడినా మేము అవకాశం ఇస్తా ఉన్నారు. అదే తరహాలో జిహెచ్ఎంసీలో మీరు ఎన్ని రోజులు చర్చ నడిపినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. పూర్తిగా ప్రజా సమస్యలపై చర్చించండి, భాగ్యనగరాన్ని బాగు చేయడం కోరుతూ భారత్ మాతాకి జై.